అది రామచంద్రాపురం అనే పచ్చని పల్లెటూరు. ఆ ఊరిలో నివసించే నారాయణగారికి 2 కుమారులు. పెద్దవాడు రాఘవయ్య, చిన్నవాడు గోవర్ధన్. రాఘవయ్యకి ఈ మధ్యనే జానకితో వివాహమయ్యింది. బాబూ రాఘవా, గోవర్ధనా, నేను ముసలివాడినయ్యాను. నాకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. మీ చిన్నతనంలోనే మీ అమ్మ పోతే మీకు ఆ లోటు తెలియకుండా పెంచాను. కాని నేను పోయాక మీరు మాత్రం కలిసి ఉండాలి బాబూ. కలకాలం మీ ఐకమత్యానికి పరీక్ష పెట్టినా మీరు మాత్రం ఆ పరీక్షను మీ ప్రేమతో ఎదుర్కోవాలి బాబూ. నాన్నగారు, దయచేసి మీరెప్పుడూ అలా మాట్లాడకండి. మేము తట్టుకోలేం. కాని మీకొక మాటిస్తున్నాను. ఏది ఏమైనా సరే మీరు కోరుకున్నట్టు నేను తమ్ముడితో గొడవపడను. బాబూ రాఘవా, నువ్వు తెలివి కలవాడివే. కాని నీ తమ్ముడు గోవర్ధన్ అమాయకుడు. లోకం పోకడ పూర్తిగా తెలియనివాడు. వాడి గురించే నా బెంగంతాను. మావయ్యగారు, మరిదిని నేను నా తమ్ముడిలా చూసుకుంటాను. నేను ఈ కుటుంబం విడిపోకుండా ఉండటానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. కొంతకాలానికి నారాయణగారు అనారోగ్యంతో ఈ లోకం విడిచారు. రాఘవయ్య గోవర్ధన్కి తండ్రి లోటు కనిపించకుండా చూసుకుంటున్నాడు. జానకి కూడా గోవర్ధన్ని తన సొంత తమ్ముడిలా చూసుకుంటుంది. అంతా సజావుగా సాగుతున్న సమయంలో గోవర్ధన్కి కాంతమ్మతో పెళ్లి జరిగింది. కాంతమ్మ తెలివిగలది, కాని ఆమెకు చెప్పుడు మాటలు వినే చెడ్డ స్వభావం ఉంది. ఆ 2 అన్నతమ్ముళ్ళు కలిసి ఉండటం ఓర్వలేని పక్కింటి రత్తమ్మ ఒకరోజు కాంతమ్మతో ఇలా అంటుంది. కాంతమ్మా, కొత్తగా కాపురానికొచ్చావు, ఎలా ఉందిక్కడ? అక్కగారు బావగారు మంచి మర్యాదస్తులు కదా, నన్ను మా ఆయన్ని బాగానే చూసుకుంటున్నారు. ఇలా అంటున్నానని ఏమనుకోకమ్మాయ్. ఆ రాఘవయ్య జానకి నువ్వనుకునేంత మంచివాళ్లేం కాదు. పాపం ఆ గోవర్ధన్ అమాయకుడని వాడితో ఇన్ని రోజులు పనులు చేయించుకున్నారు. కష్టం గోవర్ధన్ చేస్తే ఆ ఫలితం రాఘవయ్య జానకి అనుభవిస్తున్నారు. అవునా? పోను పోను నీకే అర్థమవుతుంది కాంతమ్మా. రత్తమ్మ మాటలు కాంతమ్మ మనసులో బలంగా నాటుకున్నాయి. ఇంట్లో ప్రతి పనిని గోవర్ధన్ రాఘవయ్యని అడిగి చేయటం కాంతమ్మకు నచ్చలేదు. దీంతో కాంతమ్మ రత్తమ్మకి దగ్గరయ్యింది. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి కాంతమ్మ గోవర్ధన్తో, ఏవండీ, మనం ఇలా ఎంతకాలం మీ అన్నయ్య వదిన చెప్పింది వింటూ ఈ ఇంట్లోనే ఉంటాం? మీ అన్నయ్యగారు చెప్పిందే వేదం, వదినగారు గీసిందే గీత మీకు. కాని మనకంటూ ఒక స్వేచ్ఛ వద్దా? మన భవిష్యత్తు గురించి ఆలోచించరా? ఏమే కాంతమ్మా, ఇప్పుడవన్నీ ఎందుకు? అన్న ఏం చెప్పినా మన మంచి కోరే చెబుతాడు కదా. మంచి కోరటం అంటే మనల్ని నామమాత్రంగా ఉంచి పెత్తనం మొత్తం వాళ్లు చేయటం కాదు. పొలంలో మీరు కష్టపడుతుంటే వచ్చే ఆదాయమంతా మీ అన్నయ్య చేతిలో ఉంటుంది. మీరు జేబు ఖర్చులకు కూడా ఆయన దగ్గర చెయ్యి చాపాలి. నాకైతే ఈ బతుకు నచ్చలేదు. రేపు పొద్దున్నే ఆస్తి పంపకం గురించి అడగండి మీరు. మరుసటి రోజు ఉదయం రాఘవయ్య పొలానికి వెళ్లటానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడు, అన్నయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి గోవర్ధన్, ఏదైనా ముఖ్యమైన విషయమా? అవునన్నయ్య, మన ఆస్తి సంగతి. నాకు వేరుపడాలనుంది. మన 10 ఎకరాల పొలం, పాత ఇల్లు, కొత్త ఇల్లు అన్నీ పనిచేస్తే నా వాటా నేను తీసుకుని సొంతంగా వ్యవసాయం చేసుకుంటాను. గోవర్ధన్, ఏం మాట్లాడుతున్నావురా? మనం విడిపోవడమా? నాన్నగారు మనం కలిసి ఉండాలని చెప్పారు కదా. అయినా కలిసుంటేనే కదా బలం. కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలమని సామెతలు చెప్పకండి బావగారు. మేం స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాం. ప్రతి అవసరానికి మీ దగ్గర చేయి చాచాల్సిన అవసరం మాకు లేదు. మాకు మా వాటా కావాలి, అంతే. కాంతమ్మా, ఎందుకమ్మా అంత పట్టుదల? నీకింట్లో ఏం తక్కువ చేశాం? ఇంటి పెత్తనం కావాలంటే నువ్వే తీసుకో. కాని మనం విడిపోవద్దమ్మా. మావయ్యగారు మనం కలిసి ఉండాలని కోరుకున్నారు. మాకు మీ పెత్తనం వద్దు. మా ఆస్తి మాకు కావాలి. మీరు పిల్లల్లేనివారు, మీకేం తెలుసు బాధ్యతల గురించి? రేపు మాకు పుట్టబోయే మా పిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యం. ఆ మాట జానకికి రాఘవయ్యకు గుండెల్లో బాకులా దిగింది. పిల్లలు లేరన్న మాట వినడంతో రాఘవయ్య ఇక మాట్లాడలేకపోయాడు. సరే, మీకు విడిపోవాలనుంటే అలాగే కానిద్దాం. గ్రామ పెద్ద రంగనాథం గారిని పిలుద్దాం. పంచాయతీ పెట్టి ఆస్తి పంచుకుందాం. తన తమ్ముడితో గొడవపడను అని తండ్రికి ఇచ్చిన మాట రాఘవయ్య మనసులో మెదిలింది. రంగనాథంగారు మరో 4 పెద్ద మనుషులు ఇంటికొచ్చారు. ఆస్తి పంపకం మొదలయింది. చూడు గోవర్ధన్, మీరు పాలు నీళ్ళలా కలిసి ఉండాల్సిన వాళ్ళు.
ఇలా ఆస్తి కోసం విడిపోవడం మంచిది కాదు. మీ నాన్నగారు చెప్పినట్టు కలిసి ఉండండి. నిర్ణయం అయిపోయింది రంగనాథం గారు. పంపకాలు జరిపించండి. సరే, మీకున్న 10 ఎకరాల్లో 5 ఎకరాలు మాగాణి, అంటే నీటి వసతి ఉన్న భూమి, బంగారం లాంటి భూమి. మిగతా 5 ఎకరాలు ఊరి చివర ఉన్న మెరక భూమి, అక్కడ నీటి వసతి తక్కువ. అలాగే ఈ ఇల్లు వెనకాల ఉన్న పాత పెంకుటిల్లు. ఇప్పుడు ఎలా పంచుకుంటారు? పెద్దాయనా, మాకు ఆ కాలువ గట్టున్న 5 ఎకరాల మాగాణి కావాలి. అలాగే ఈ ఊరి మధ్యలో ఉన్న పెద్ద ఇల్లు కూడా నాకే కావాలి. అందరూ ఆశ్చర్యపోయారు. గోవర్ధన్, ఇది ధర్మం కాదు. చెరో 2.5 ఎకరాల మాగాణి, చెరో 2.5 ఎకరాల మెరక భూమి తీసుకోవాలి. అది న్యాయం. న్యాయం అన్యాయం మాకనవసరం. బావగారు తన తమ్ముడిని బిడ్డలా చూసుకుంటానని ఊరంతా చెబుతారు కదా. ఆ ప్రేమై నిజమైతే తమ్ముడికి మంచాస్తి ఇవ్వరా? ఆ మెరక భూమిని ఆయన అనుభవంతో బాగు చేసుకోగలరు. మాకంత అనుభవం లేదు. మాకు మాగాణి కావాలి. రాఘవయ్య మౌనంగా ఉన్నాడు. తన తమ్ముడు భార్య ఆస్తి కోసం ఇంత స్వార్థంగా ఆలోచిస్తుందని అతను ఊహించలేదు. కాని తమ్ముడి మీద ప్రేమ, తమ్ముడితో గొడవపడను అని తండ్రికి ఇచ్చిన మాట అతన్ని కట్టిపడేశాయి. సరే రంగనాథం గారు, ఆ 5 ఎకరాల మాగాణి, ఈ ఇల్లు గోవర్ధన్కే ఇవ్వండి. నాకు ఆ మెరక భూమి, వెనకాలున్న పాత ఇల్లు చాలు. రామయ్య, పిచ్చివాడివి కాకపోతే ఏంటిది? ఆ మెరక భూమిలో గడ్డి కూడా మొలవదు. నువ్వు నష్టపోతావు. పర్వాలేదు పెద్దాయనా. తమ్ముడి సంతోషం ముందు ఈ ఆస్తి నాకు ముఖ్యం కాదు. గ్రామస్తులు రాఘవయ్య అమాయకత్వాన్ని చూసి జాలిపడ్డారు. ఆ రాత్రే రాఘవయ్య, జానకి వెనకాల ఉన్న పాత పెంకిటింట్లోకి మారిపోయారు. గోవర్ధన్, కాంతమ్మ ఆ పెద్ద ఇంట్లో దర్జాగా మిగిలిపోయారు. మరుసటి రోజు నుండి 2 ఇళ్లల్లో 2 వేరువేరు జీవితాలు మొదలయ్యాయి. గోవర్ధన్ చేతికి బంగారంలాంటి భూమి వచ్చింది. కష్టపడాల్సిన అవసరం పెద్దగా లేదు. దాంతో గోవర్ధన్లో బద్ధకం పెరిగింది. కాంతమ్మ పట్నం మోజులో పడి అనవసరపు ఆడంబరాలకు పోవటం మొదలుపెట్టింది. పొలం పనులను పాలేర్లకు వదిలేశారు. మరోవైపు రాఘవయ్య, జానకి ఆ మెరక భూమిలో కష్టపడుతున్నారు. ఏమండి, మనం పొరపాటు చేశామా? ఈ మెరక భూమిలో మనం ఏం పండించగలం? మన బతుకేమవుతుంది? జానకి, నేలతల్లి ఎప్పుడూ మోసం చేయదు. మనం కష్టపడితే మెరక భూమిలో కూడా రత్నాలు పండుతాయి. అందరూ నేను ఓడిపోయానని అనుకుంటున్నారు. కాని కష్టపడేవాడికి ఓటమి ఉండదు. నాకు నువ్వు తోడున్నావు, అది చాలు. మనం దీన్ని తోటగా మారుద్దాం. ఇక్కడ వరి పండదు, నీళ్ళెక్కువ కావాలి. కాబట్టి మనం తక్కువ నీటితో పండే తోటలు వేద్దాం. మామిడి, సపోటా, మధ్యలో కూరగాయలు వేద్దాం. ఊరి జనం నవ్వారు. పిచ్చి రాఘవయ్య ఆ రాళ్లల్లో మామిడి తోట వేస్తాడట అన్నారు. అవి కోతకి వచ్చేసరికి ఈయన ముసలివాడైపోతాడు అని ఎగతాళి చేశారు. మరోవైపు ఆ డబ్బు చూసి గోవర్ధన్, కాంతమ్మలకు కళ్ళు నెత్తికెక్కాయి. అలా ఉండగా ఒకరోజు రత్తమ్మ కాంతమ్మతో, వేరు కాపురం పెట్టి నువ్వు మంచి పని చేశావు కాంతమ్మా. పట్నంలో నాకు తెలిసిన వ్యాపారున్నాడు. అతనితో కలిసి మనం వ్యాపారం చేస్తే చాలా లాభాలొస్తాయి. అవునా అక్కా? మనం ఎంత పెట్టుబడి పెట్టాలి? మనకెంత లాభం వస్తుంది? 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే సంవత్సరం తిరిగేసరికి 2 లాభం వస్తుంది. సరే అక్కా, నువ్వెప్పుడూ మా క్షేమం కోరేదానివి. మా దగ్గరంత డబ్బు లేదు కాని భుజంగం గారి దగ్గర అప్పు తీసుకుని మీకిస్తాం. కాంతమ్మ భుజంగం దగ్గర అప్పు తీసుకుని రత్తమ్మకి ఆ డబ్బిచ్చింది. రాఘవయ్య కష్టం ఫలించటం మొదలయింది. ఆ మెరక భూమి ఇప్పుడు పచ్చని తోటగా మారింది. చెట్ల మధ్యలో అంతర్పంటగా వేసిన కూరగాయలు, పూల మొక్కలు లాభాలు కురిపిస్తున్నాయి. ఇక గోవర్ధన్ పరిస్థితి తలకిందులైంది. గోవర్ధన్ జల్సాలకు, కాంతమ్మ ఖర్చులకు చేతిలో డబ్బులు నిలవలేదు. రత్తమ్మ కూడా కొన్ని రోజుల నుండి కనిపించడం లేదు. కాంతమ్మ గోవర్ధన్తో, ఏవండి, ఆ భూషణంగారొచ్చారు. వడ్డీ కట్టలేదని గొడవ చేశారు. నాకేం తెలుసు? అంతా నీవల్లే. ఆ రోజు ఆ రత్తమ్మ మాటలు నమ్మి అన్నయ్య దగ్గర ఆస్తి లాక్కున్నాం. కాని దాన్ని కాపాడుకోవడం చేతకాలేదు. ఆ రత్తమ్మ చేతిలో ఉన్న డబ్బంతా పెట్టి మోసపోయాం. ఇదంతా నీవల్లే. నేను తప్పు చేశాను. ఏదో ఒకటి చెయ్యండి. అప్పుల వాళ్ళు ఇంటిమీదకొస్తున్నారు. గోవర్ధన్కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అన్నయ్య దగ్గరకు వెళ్లాలంటే సిగ్గు. ఊరిలో ఎవరూ సాయం చేసే పరిస్థితి లేదు. కొద్ది రోజుల తర్వాత గోవర్ధన్ పరిస్థితి మరింత దిగజారింది. పొలం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితొచ్చింది. ఆ విషయం రాఘవయ్యకు తెలిసింది. జానకి,
విన్నావా? గోవర్ధన్ పొలం తాకట్టు పెడుతున్నారట. అప్పుల వాళ్ళు ఇంటికొస్తున్నారట. అయ్యో, ఎంత పని జరిగింది! మనల్ని మోసం చేసినా మన బిడ్డలాంటివాడు కదండి. మనం ఏదో ఒకటి చెయ్యాలి. అవును జానకి, వాడికి బుద్ధి రావాలనే ఇన్నాళ్లు ఊరుకున్నాను. కాని వాడు రోడ్డున పడుతుంటే చూడలేను. నా దగ్గర తోట మీదొచ్చిన ఆదాయం, మనం దాచుకున్న డబ్బు ఉంది. అది తీసుకుని వెళదాం. గోవర్ధన్ ఇంటి ముందు భుజంగం గొడవ చేస్తున్నాడు. గోవర్ధన్ కాంతమ్మ తలదించుకుని నిలబడ్డారు. ఊరి జనం చోద్యం చూస్తున్నారు. యామయ్య గోవర్ధనం, డబ్బులిస్తావా పొలం రాసిస్తావా? ఈ రోజుతో తేలిపోవాలే. కాస్త గడువివ్వండి బాబు, మేము రత్తమన్నమ్మి మోసపోయాం. అవన్నీ నాకు తెలీదు. గడువు లేదు, ఏమీ లేదు. ఈ రోజే నా అప్పు తీర్చేయ్. ఇంతలో ఆగండి అన్న గంభీరమైన స్వరం వినిపించింది. అందరూ వెనక్కి తిరిగి చూశారు. రాఘవయ్య తన తమ్ముడు చెల్లించాల్సిన డబ్బు ఎంతో తెలుసుకుని అక్కడికక్కడే ఆ అప్పు తీర్చేశాడు. ఇదిగో, ఇంకెప్పుడు నా తమ్ముడింటి వైపు కన్నెత్తి చూడకు. నా అప్పు నాకిస్తే నాకింకే మంచిది రాఘవయ్య గారు. భుజంగం డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు. అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. గోవర్ధన్ కాంతమ్మ నమ్మలేకపోతున్నారు. ఏ అన్నయ్యనైతే తాము మోసం చేశామో ఆ అన్నయ్యే వచ్చి తమ పరువు కాపాడాడు. అనయ్య, నేను పాపత్ముణ్ణి. నా భార్య మాటలు విని నిన్ను మోసం చేసి మంచి పొలం లాక్కున్నాను. కాని నువ్వు దేవుడివన్నయ్య, నన్ను క్షమించు. క్షమించండి అక్కగారు. ఆస్తి ఉంటే గెలిచినట్టు అనుకున్నాను. కాని మనిషికుండాల్సింది ఆస్తి కాదు, తోడు అని తెలుసుకున్నాను. మేం ఓడిపోయాం, దారుణంగా ఓడిపోయాం. పిచ్చివాడా, ఇందులో గెలుపు ఓటములేముంటాయిరా? నువ్వు ఓడిపోతే నేను గెలిచినట్టా? కాదు. నువ్వు కష్టాల్లో ఉంటే నేను సంతోషంగా ఉండలేను. ఆ రోజు నేను ఆస్తి వదులుకుంది ఓడిపోయి కాదు, నిన్ను గెలిపించాలని. ఆస్తి ఎవరి పేరనుంటే ఏముందిరా? మనసులో ప్రేమ ఉండాలి. కాని రేపట్నుండి నువ్వు కాంతమ్మ పొలానికి రండి. మనమందరం కలిసి కష్టపడదాం. ఆ మాగాణిని కూడా మళ్లీ బంగారంలా మారుద్దాం. అవును గోవర్ధన్, ఇల్లు చిన్నదైనా పెద్దదైనా మనుషులు కలిసుంటేనే ఆ ఇంటికి అందం. కాంతమ్మ, కన్నీళ్లు తుడుచుకో. ఏ అన్నయ్యనైతే వాళ్లు మోసం చేశారో ఆ అన్నయ్యే వచ్చి తమ పరువు కాపాడాడు. ఆ రోజు ఆ అన్నదమ్ములు మళ్లీ కలిశారు. గోవర్ధన్ కాంతమ్మలలో ఉన్న బద్ధకం, అహంకారం పోయాయి. రాఘవయ్య చూపించిన బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. రాఘవయ్య ఆస్తిని కోల్పోయుండొచ్చు, కాని తన తమ్ముడిని, కుటుంబాన్ని తిరిగి గెలుచుకున్నాడు. అది ఆస్తి కన్నా గొప్ప విజయం. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం రాఘవయ్య నిలబెట్టుకున్నాడు.